న్యూస్ హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. నగరంలో పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. గంటకు పైగా వాన పడడంతో రహదారులన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు, ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది? జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారా? మెయిన్ ఏ ప్రాంతాల మీద ఫోకస్ పెట్టారు? లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి ఏంటి? ప్రధానంగా హైదరాబాద్ నగరంలో సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో రోడ్లపైన నీళ్లు నిలిచిపోయాయి. దాంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు వాహనదారులు పడుతున్నారు. ప్రధానంగా మనం చూస్తే సాయంత్రం కావడం, ఎక్కువ మంది ఇళ్లకు ఆఫీసుల నుంచి ఇళ్లకి వెళ్లేటువంటి వాళ్ళు ఉండడం కారణంగా ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం చూస్తే ఇటు మియాపూర్ పరిధి, షేర్లింగంపల్లి ఈ ప్రాంతాల్లో దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గంటన్నర 2 గంటల వ్యవధిలో ఇంత వర్షపాతం నమోదు కావడం అంటే చాలా ఎక్కువ వర్షపాతం అని చెప్పొచ్చు. దీని ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి రోడ్లు కానీ, అదేవిధంగా కాలనీల్లో రోడ్లపై భారీగా నీళ్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో, ఇటు గచ్చిబౌలి ప్రాంతం నుంచి మేడిపట్నం వెళ్ళేటువంటి ప్రాంతం కానీ, ఇటు మియాపూర్ నుంచి కుక్కట్పల్లి, ఎస్ఆర్ నగర్, అమీర్పేట వచ్చేటువంటి రోడ్లు కానీ, ఇలాంటి ప్రధానమైనటువంటి రోడ్ల వద్ద ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో కొంత డౌన్ ఏరియా ఉంటుందో అక్కడ నీళ్లు నిలిచిపోవడం కారణంగా ట్రాఫిక్ కొంచెం స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మూసాపేట, చందానగర్ ఈ ప్రాంతాల్లో అయితే 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఇటు సికింద్రాబాద్ పరిధిలో ఉండేటువంటి ఇటు జిహెచ్ఎంసీ కానీ, ట్యాంక్ బండ్ కానీ ఈ ప్రాంతంలో, అదేవిధంగా యూసుఫ్ కూడా, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్ ఈ ప్రాంతాల్లో 8-7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. మొత్తం సిటీ వ్యాప్తంగా భారీగా వర్షం కురుస్తుంది. మనం చూస్తే జూబ్లీ హిల్స్, కుత్బుల్లాపూర్ ఈ ప్రాంతాల్లో, గాజులారామం ఈ ప్రాంతాల్లో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఎల్బీ నగర్ ఈ ప్రాంతంలో కూడా, అంటే మనం చూస్తే అటు నుంచి మొదలైన వర్షం, ఇటు షేర్లింగంపల్లి, పటాన్ చెరువు ఈ ప్రాంతం నుంచి మొదలైనటువంటి వర్షం వరుసగా పడుతూ ఇటు సైడ్, ఇటు చివరికి హైదరాబాద్, ఇటు చివరికి ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ఈ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ప్రధానమైనటువంటి రోడ్లలో నీళ్లు నిలిచిపోవడం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా పైలైన్స్, సబ్ లైన్స్ ఉండేటువంటి రోడ్లలో కూడా పలు ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోవడంతో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ టీంలను అప్రమత్తం చేశారు అధికారులు. అందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి డిఆర్ఎఫ్ టీమ్ లో ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ తమకు వచ్చినటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉంటాయో ఆ ఫిర్యాదుల ఆధారంగా ఇప్పటికే కంట్రోల్ రూమ్ కు దాదాపు 70కి పైగా ఫిర్యాదులు రావడం జరిగింది. ఆ ఫిర్యాదులన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో ఉండేటువంటి సిబ్బందికి కంట్రోల్ రూమ్ నుంచి తెలియజేస్తున్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ ఆన్లైన్ లో, టెలిఫోన్ లో ఇప్పుడే అధికారులందరితో సమీక్ష నిర్వహించారు. ఎక్కడెక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను తొలగించడానికి తీసుకుంటున్నటువంటి చర్యలు, సిబ్బంది ఎంతమంది ఆఫీస్ లో ఉన్నారనేటువంటి అంశాలపైన కమిషనర్ రివ్యూ చేశారు, టెలిఫోన్ రివ్యూ చేశారు. అదే విధంగా జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ టీముల్ని కూడా ప్రకాష్ రెడ్డి ఐపీఎస్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. సిటీలో అయితే కొంత ఇబ్బందులు ఉన్నాయి, వాటిని తొలగించేందుకోసం జిహెచ్ఎంసీ పనిచేస్తుంది. రైట్ రాముడు, ఇది హైదరాబాద్ నగరంలో పరిస్థితి అయితే ఇది. ఎవరైతే ఇళ్లకు వెళుతున్నారో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, లోతట్టు ప్రాంత ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అయితే జిల్లాల్లో రైతులు మాత్రం తమకు కలిగే పంట నష్టంపై ఆందోళన చెందుతున్నారు. ఈ అకాల వర్షంతో కలిగే నష్టంపై వాళ్ళు ఆందోళన చెందుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో పలు జిల్లాల్లో కూడా భారీ వర్షం కురుస్తోంది.